ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. పుట్టిన ప్రతి ఒక్కరికి తమకొక మనస్సు ఉన్నదని బాగా తెలుసు. దేహం ఎట్లాగైతే ఉన్నదో మనస్సు కూడా ఒక సూక్ష్మదేహం. స్థూల దేహంని బాగా తెలుసు. ఈ స్థూల దేహంతో స్థూల జగత్తును చూస్తూ ఉంటారు. మనస్సు అయినటువంటి సూక్ష్మదేహంతో ఈ అహంకారము, ఈ వ్యక్తిత్వము, ఈ పరిమితత్వము స్వప్నలోకాలను దర్శిస్తుంది. ఇక్కడ నేను నాది అనేటటువంటి ఒక అహంకారము, ఒక చిచ్చడ గ్రంథి, ఒక మాయావి, ఉనికి లేనిది ఉన్నట్లుగా ఈ మాయలో, ఈ ద్వైతంలో అది ప్రకాశిస్తూ పబ్బం గడుపుకుంటూ ఉంటుంది. అసలు ఇది ఎందుకు వచ్చింది ఇక్కడికి? కోరికల చేత, వాసన చేత, బంధముల చేత, రాగద్వేషముల చేత, ఒకటి కాదు అంతర్శత్రువుల చేత. అరిషడ్ వర్గాలు ఉన్నాయిగా, కామ క్రోధాది అరిషడ్ వర్గాలు. ఇవన్నీ కూడా పూర్తిగా మాయానేనుకు సంబంధించినవి. ఇక్కడ విశేషం ఏమిటి అంటే, నేను అంటే ఆత్మ. అంటే మనసుతో, బుద్ధితో అనుకోవటం కాదు. ఏదైతే తనకు తానుగా ఉన్నానన్న ఎరుకతో, అహంస్ఫురణతో ప్రకాశిస్తూ ఉన్నదో, ఉంటున్నదో, శాశ్వతమైనదో అది మాత్రమే సత్యమై, నిత్యమై, ఏకమై, అనంతమై, అద్వితీయమై, అఖండమై, సూక్ష్మాతి సూక్ష్మమై, ఘనాతి ఘనమై, అనంతంగా నిలిచి ఉన్న ఏకైక జ్ఞానమయ స్థితి ఒక్క తురీయంలోనే ఉంటుంది. అదేమిటండి? ఎప్పుడూ ఉండేది ఇక్కడ ఉండదా? ఇక్కడ ఉన్నా నీవు గుర్తించే స్థితిలో ఉండవు. సర్పరచ్చు భయభ్రాంతిలో ఏ విధంగా అయితే పాము భయం కలిగినప్పుడు తాడు ఉన్నా తాడుగా నీవు గుర్తించలేని స్థితి ఏ విధంగా అయితే అక్కడ ఏర్పడిందో అభాస కాంతిలో, ఇక్కడ కూడా ఈ ద్వైత జ్ఞానము కూడా ఈ పరిమితమైనటువంటి జీవాత్మ భావన కూడా ఆ విధంగానే ఒక భ్రమజనితమైనది. అంటే అక్కడ పాము ఏ విధంగా అయితే లేనిది ఉన్నట్టుగా ప్రకాశిస్తూ ఉన్నదో, ఇక్కడ ఈ జాగ్రత్తావస్థలో లేనిది ఉన్నట్టుగా, లేని జీవుడు ఉన్నట్టుగా, లేని చిచ్చడ గ్రంథి ఉన్నట్టుగా, లేని పరిమితమైన జీవభావన ఉన్నట్టుగా. మరైతే ఉన్నదేది? ఇందాక చెప్పినట్లు ఉన్నది ఎరుక మాత్రమే, అవేర్నెస్ మాత్రమే, అహంస్ఫురణ మాత్రమే. సత్యమై, నిత్యమై, ఏకమై, అనంతమై,
అద్వితీయమై అది ప్రకాశిస్తూ ఉన్నది. మీరు అనుకోవచ్చు, 2 నేనులు ఉన్నయ్యా, దేహాత్మ బుద్ధి కలిగిన నేను, ఆత్మ నేనంటూ. అలా ఉండదు. ఇక్కడ ఏమంటున్నారు? ఏ అహంకారం అయితే, ఏ వ్యక్తిత్వం అయితే నాకు మనస్సు ఉన్నదని అనుకుంటున్నదో, ఆ మనస్సుని పరిశీలిస్తే మరి తెచ్చుకున్న వాసనా ప్రభావము చేత చిత్తవృత్తులు మరి క్షణక్షణం బయటికి వస్తున్నాయా లేవా? ఇక్కడ మనస్సు అనేది ఒక ఆలోచన సమూహమే తప్ప విడిగా మనస్సు అనేది లేదు. మనస్సు యొక్క విశ్లేషణ మనం చేస్తే అక్కడ అంతఃకరణ చతుష్టయమని కొంత చెప్పబడింది. మనోబుద్ధి చిత్త అహంకారాదులతో కూడుకుని ఉన్నది మనస్సని, వ్యక్తిత్వమని, పరిమితత్వమని, కర్తృత్వమని ఈ మాయలో మనం చెప్పుకుంటాము. ఇక్కడ మరి చిత్తవృత్తులు అంటున్నారుగా. మనోవృత్తులన్నా, చిత్తవృత్తులన్నా, అహంకారపు చేష్టలన్నా, వ్యక్తిత్వ పోకడులన్నా అంతా ఒకటే. మీకు మీ మనస్సులో సంకల్పం వస్తున్నది అంటేనే కర్మ ప్రభావము చేత, అది పరోక్ష జ్ఞానము చేత, ఇంద్రియముల చేత వస్తువులని, విషయాలని, కోరికలని, బంధాలని నీవు గుర్తిస్తున్నావు. నాది నాది అంటున్నావు. మనోవృత్తులన్నా, చిత్తవృత్తులన్నా అంతా ఒకటే. వృత్తి మీన్స్ యాక్టివిటీ. ఏమిటా యాక్టివిటీసు? చూడటము, వినటము, తినటము, నిద్రించటము, పనులు చేయటము, సుఖదుఖాలు అనుభవించటము. మరి ఇవన్నీ కూడా యాక్టివిటీయేగా. ఇక్కడ ఏమంటున్నారు? విచారం చెయ్యి, నీవెవరివో చూడు. ఇక్కడ నేను అంటే మనస్సుకు విడిగా లేదు సుమా. అహంకారం అంటే ఈ మనస్సుకి విడిగా లేదు. మనస్సన్నా, అహంకారమన్నా, వ్యక్తిత్వమన్నా, పరిమితత్వమన్నా, కర్తృత్వమన్నా అంతా ఈ మాయా నేనుకి సంబంధించింది తప్ప మరొకటి కాదు. ఇక్కడ దేహ పరిమాణంతో ఈ జాగ్రత్తావస్థలో ఈ మాయా నేను ఒక వ్యక్తిగా, ఒక కర్తగా, ఒక భోక్తగా మరి ఇంద్రియాల వెంట పరుగెడుతున్నది కదా, నాది నాది అనుకుంటూ. ఈ స్థూల దేహానికి జగత్తును చూస్తుంది కాబట్టి అందులో ఇతరులు తనలాగే ఉన్నట్టు గుర్తిస్తుంది. వాళ్ళతో బంధాలు, సంబంధాలు ఏర్పరచుకుంటుంది. వివిధ ప్రదేశాలలో తాను నివాసం ఏర్పరచుకుంటుంది. ఇది అనుకూలమని, అది ప్రతికూలమని, ఇది ఆనందమని, ఇది దుఃఖపూరితమని తానే నిర్ణయించుకుంటుంది. తాను తెచ్చుకున్న
వాసన ప్రభావం చేత. ఒకచోటే కూర్చోవచ్చు కదా, ఎందుకు కదిలిపోవాలి? కారణం ప్రారంధ కర్మ చేత ఈ అహంకారము ఆలోచనాపూరితమై కదిలిపోతూ కర్మలు ఆచరిస్తూ సుఖదుఖాలు అనుభవిస్తూ ఉంటుంది. మరి ఇన్ని పనులు చేస్తున్న, ఇన్ని చిత్తవృత్తులు కలిగిన ఈ మాయా నేను ఆత్మని విడిచి లేదు సుమ. ఆత్మ వేరుగా మనస్సు వేరుగా ఉండదు. ఎప్పుడైతే నేనెవరు అన్న విచారము త్రికరణ శుద్ధితో, అంటే మనోవాక్కాయ కర్మల చేత నీవు ఎప్పుడైతే విచారిస్తావో, ఈ అహంకార మూలము ఎందుకు విచారించాలి? అది లేదు కాబట్టి. విచారం చేసేదెవరు? మాయా నేనే చెయ్యాలి. ఆత్మ విచారించదు. ఆత్మ అంటే అహం స్ఫురణ. అది తనకు తానుగా తనలోనే ప్రకాశిస్తూ అనంతంగా జ్ఞానమయంగా అది నిలిచి ఉన్నది. అది కొత్తగా రాదు. ఇప్పుడు ఉన్న జటిలమైన పరిస్థితి దేహాత్మ బుద్ధి. నేనంటే వ్యక్తినని, దేహధర్మాలు నా ధర్మాలని నీవు అనుక్షణము దేహాలని పట్టుకుని వేలాడుతూ కర్మలాచరిస్తూ సుఖదుఖాలని పొందుతూ మరి చరిస్తున్నావా లేదా? ఇక్కడ నీ శుద్ధమైనటువంటి చైతన్యము ఆత్మ ప్రకాశిస్తున్నప్పటికీ నీకు తెలియపోవటానికి, తెలుసుకోలేకపోవటానికి ముఖ్య కారణం నీ చింతన, అన్య చింతన, అసత్యము సత్యమన్న చింతన. ముఖ్యంగా దేహము నాది. ఈ దేహంతో పాటు జగత్తులో అన్నీ చూస్తున్నావు. చూసి సత్యమనుకుంటున్నావు. పొరపాటున కూడా ఈ ద్వైత జ్ఞానము, ఈ జాగ్రత్త అవస్థ అసత్యమని కానీ, ఇది లేదని కానీ, స్వప్న తుల్యమని కానీ పొరపాటున కూడా జీవుడు ఆ విధంగా అనుకోవటం లేదు. అనుకోడు కూడా. కర్మలు ఆచరిస్తూ కొత్త వాసనలను తీసుకుంటూ బాగా వాసనాపూరితమైన జీవితాన్ని గడుపుతూ దేహాలని మార్చుకుంటూ ప్రతి ఒక్కరికి కొంత ఆయువుతో వస్తున్నాడు. జననము మరణం అనేది ఉండి తీరుతుంది. ఏ దేహము శాశ్వతము కాదు. కానీ ఈ మాయా నేను దేహాలను మార్చుకుంటూ పునరపి మరణం పురాణపి జననం అంటూ తిరుగాడుతుంది కదా. ఈ మాయలోనే పుడుతున్నాడు, మాయలోనే గతిస్తున్నాడు. ఇన్ని జరుగుతున్నా ఆత్మకి ఏ ఇబ్బంది లేదు. ఒక తెర మీద బొమ్మలు ఎన్ని పడినప్పటికీ సునామీ రావచ్చు, భూకంపాలు రావచ్చు, లేదా అగ్ని కీలకాలు దహిస్తున్నట్టుగా కనపడవచ్చు. ఏ ఒక్కటైనా తెరను పట్టుకుంటుందా? లేదు కదా. ఇక్కడ కూడా నీ సహజత్వము,
నీ ఎరుక, ఉన్నానన్న జ్ఞానము, అహంస్ఫురణ, అది ఒకటే ఉంటుంది. రెండు నేనులు ఉండవు. దానికి అన్యంగా అహంకారం ఒకటి ఉన్నదనుకోవటం పొరపాటు. ఆత్మే ఈ విధంగా నామరూపాత్మకములు సత్యము మీద జోడించగా ఏర్పడిందే ఈ మాయా జగత్తు, మాయా జీవుడు, మాయా అవస్థలు, మాయా బంధాలు, మాయా మోక్షాలు. ఆది శంకరులు కూడా ఈ సందర్భంలో ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. దేహము నాహం, నీవు దేహము కాజాలవు. కోహం, నేనెవరిని అని నువ్వు విచారించాలి. కాబట్టి ఇక్కడ ఈ మనస్సుని, ఈ వ్యక్తిత్వాన్ని, ఈ పరిమితత్వాన్ని, ఈ దేహాత్మ బుద్ధిని నీవు సూక్ష్మంగా విచారిస్తే, పరిశీలిస్తే మరి చిత్తవృత్తులు ఎక్కడుంటాయి? ఉండవు కదా. ఇప్పుడు ఎలా ఉంది? రజోతమో గుణముల చేత ఇది ప్రభావితం అవుతుంది. ఎప్పుడైతే నువ్వు విచారం చేస్తావో అది గుణరహితమై, బంధరహితమై, ద్వంద్వరహితమై, సత్వమై, శుద్ధ సత్వమై, ఈ మనస్సులోనే మరి నీ సహజత్వము, అహంస్ఫురణ ప్రకాశిస్తూనే ఉన్న సంగతి అనుగ్రహము చేత నీకు తెలుస్తుంది. కారణం ఉన్నది అనుగ్రహం, ఉన్నది గురువు, ఉన్నది జ్ఞానము, ఉన్నది అహంస్ఫురణ. మరి లేనిదో దేహాత్మ బుద్ధి, లేనిదో జనన మరణాలు, లేనిదో అవస్థాత్రయములు, లేనిదో జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు. కాబట్టి రమణ మనుషులు ఏమంటున్నారు? భావశూన్య సద్భావ సృష్టి అన్నారు. విచారం చెయ్యి, వృత్తులు దానంతరదే ఆగిపోతాయి. అప్పుడు నీ సహజత్వము, శుద్ధ మనస్సే ఆత్మగా, అహంస్ఫురణగా, తనకు తానుగా స్వయం ప్రకాశమై నిలిచి ఉన్న స్థితి నీ సహజత్వమని ఆత్మగా నీవే తెలుసుకుంటావు, గుర్తిస్తావు. జ్ఞాన వృత్తి చేత ఆత్మకి ఒక స్పెషాలిటీ ఉంది. తన ఉనికిని తాను గుర్తించుకోగల కెపాసిటీ. దానికి అన్యం ఏదీ లేదు. ఆత్మ అన్యత్వాన్ని గుర్తించదు, ఆత్మ సృష్టిని గుర్తించదు. ఇదిగో ఆత్మ ఈ మాయాజీవుణ్ణి గుర్తించదు. కానీ ఈ మాయాజీవుడు వ్యక్తిత్వము, పరిమితత్వము, ఆత్మని ఆధారం చేసుకుని అభాస కాంతిలో వృత్తులు జరుపుతూ ఉంటాడు వాసనా ప్రభావం చేత. కాబట్టి నాయన, ఉన్నది ఆత్మ, ఉన్నది ఎరుక, ఉన్నది అహంస్ఫురణ. మరి లేనిదో సృష్టి, జీవుడు, జనన మరణాలు, బంధాలు లేవు, మోక్షాలు లేవు. మంచిది, విచారించండి. పవనమే నీ సహజత్వము, నీ ధర్మము, నీ ఎరుక, నీ ఉనికి కూడా. మనసునే పరిశీలిస్తే మనోవృత్తులు తమంతట తామే ఆగిపోతాయి. ఎవరు పరిశీలించాలి? అహంకారం
అహంకారము మనస్సు వేరుగా ఉండే లేదు గురు. రెండు ఒకటి. మరి వేరుగా లేనప్పుడు అహంకారం ఎందుకు పరిశీలిస్తుంది? పరిశీలించదు గురు. మరి ఉమ్, పరిశీలించకపోతే తన స్వరూపము సత్యమని ఎలా తెలుస్తుంది? ఏమా ఆ గురువు గారు ఎలా తెలుస్తుంది? ఆ, అంటే ఒక గురు కృప కృప ఉంటేనే అది అహంకారము. చదివితే ఆ గురువు గారు అన్న గ్రేస్ అన్న అనుగ్రహం అన్న అది ఆత్మకి సంబంధించింది. ఓకే, నీవు ఏనాడైనా మనస్సుని విశ్లేషణ చేసావా? నా మనస్సు అన్నావు, బాగుంది. నా మనస్సు అంటే నీకు విడిగా మనస్సు ఉన్నప్పటికీ నీ స్వరూపం మనస్సుతోనే లింక్ అయి ఉంది. ఆ గురువు గారు చెప్పుకోవటానికి నా దేహం అన్నప్పుడు దేహము అహంకారము లింక్ అయి ఉంది. ఆ గురువు గారు ఏమ్మా, దేహం దేహానికే కదా ఇబ్బంది, నాకు లేదని అంటలేను. అవును గురువు గారు. దేహానికి ఇబ్బంది వచ్చినా నాకు అవుతుందండి. నీవు పరిగెడుతున్నావు మందుల కోసం. అవును గురువు గారు. ఏమ్మా, అవును గురువు గారు. మనస్సులో ఏ ఆందోళన వచ్చినా నీవు నా ఆందోళన అంటున్నావు, అవును నా భయం అంటున్నావు. అవును గురువు గారు. అవును. కాబట్టి ఇక్కడ విశేషం ఏమిటి అంటే మనస్సు విడిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, దేహం విడిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ అనిపించడం అనేది సర్వసాధారణంగా దాంతో కలవదని అర్థం. అంతవరకు దేనికి నిద్రపోతున్నావు? నీ మనస్సు ఏమైంది? దేహం ఏమైంది? లేదు అక్కడ దీనికి అయిపోయింది. కాబట్టి మనం ఎంత చెప్పుకున్నా అహంకారము, మనస్సు, దేహము, ఈ సృష్టి, ఈ జగత్తు అంతా అహంకారమే అని చెప్పి అన్నప్పటికీ ఇది లేకపోయినా ఆ అహంకారము ఉంటుంది. ఎలా ఉంటుంది? మూలంలో ఉంటుంది. ఏదో ఒక దేహాన్ని పట్టుకుని ఉంటుంది. విశేషం నిద్రలో ఉన్నావు, నిద్రలో స్థూల సూక్ష్మ దేహాలతో డీలింగ్ అయిపోతుంది. అయినా కానీ కారణదేహం దాంతో ఉంటుంది. గతంలో చెప్పినట్టు ఆనందమయ కోశంతో పాటు ఉంటూ వాసనలు పెట్టుకుని ఏ వృత్తులు లేకుండా ఉంటుంది నిద్రలు. కాబట్టి నువ్వు ఎంత విచారించమన్నప్పటికీ ఈ మాయాజీవుడు దేహాన్ని గురించి, మనస్సును గురించి విచారించదు. ఎందుకని? ఆ రెండు లేకపోయినా హాయిగా ఉన్నాడు నిద్రలో. మరి నిద్రపోతున్నావు, నీ మనసు ఎడిపోయిందో తెలుసా? మరి ఉండదో లేదో తెలుసా నిద్రలో? దేహం సంగతి పక్కన పెట్టు. ఇక్కడ ఈ సందర్భంలో మహర్షి వారు మాట అంటారు, ఎవరైతే స్థూల సూక్ష్మ దేహాలకి పరిమితం కాకుండా నిలిచి ఉంటారో
వారు ఆత్మని దర్శిస్తారు. పాయింట్ చూడు. ఉమ్, ఏ మాయా నేను అహంకారం ఉమ్, గ్రంథానందాకర్షం ఆ గురువు. ఉమ్, జడము కాదు, చైతన్యము కాదు. ఉమ్, ఇది స్థూల సూక్ష్మ దేహాలతోటి డిస్అసోసియేట్ అయినప్పుడు ఉమ్, అది ఆత్మగానే ఉంటుందని చెప్పడం. దర్శిస్తారు అంటే ఆత్మగా ఉంటారు అని. ఇంకా వేరే మార్గం లేదు. ఉమ్, ఈ రెండు దేహాలు లేకపోతే బాడీ మైండ్ కాంప్లెక్స్ తోటి డీలింగ్ అయితే వేరది సిగోగోష్ ఈ మాయాన్ని ఎక్కడికి పోతుంది? తన మూలంలో పెడుతుంది. మూలంలో కూర్చుంటుంది. పెడుతుంది అంటే ఆత్మగానే ఉండిపోతుంది. ఉంటుంది అని అర్థం. ఆత్మను దర్శిస్తాడంటే ఆత్మగా తనకు తానుగా ఉంటుంది ఈ మాయాను అని అర్థం. కాబట్టి ఆలోచన వచ్చినప్పుడేమో, దేహాత్మ బుద్ధి కలిగినప్పుడేమో నేను దేహము, జగత్తు, మనస్సు, సంసారము, ఇతరులు, కష్ట సుఖాలు ఇవన్నీ కనపడతాయి. ఉమ్, మరి వీటితో డీలింగ్ అయినప్పుడు ఈ జగత్తు ఏమైంది? దేహం ఉందో లేదో తెలియదు. మీ మనస్సులో ఎన్నో భావాలు ఉన్నాయి, అదేమైందో తెలియదు. అవును గురువు. అందుకని నిద్రాస్థితిని ఆత్మస్థితిగా చెప్పడంలో ఉద్దేశం అది. నిద్రలో నీవు పూర్తిగా స్థూల సూక్ష్మ దేహములతోటి డీలింగ్ అయిపోతావు. ఆ ఆలోచనలు రావు, ఆ బంధాలు రావు, ఆ రాగద్వేషాలు రావు. ఆ గురువు. నేను సృష్టి కనపడదు. ఉమ్, సృష్టి ఎందుకు కనపడదు? మనసు లేదు అక్కడ. స్థూల దేహంతో డీలింగ్ అయ్యారు. ఫీలింగ్ అయింది. ఉమ్, నీవు స్థూల దేహంతో ఉన్నప్పుడే స్థూల జగత్తు కనపడుతుంది. ఉమ్, పరోక్ష జ్ఞానం ఇంద్రియాల ద్వారా ఉమ్, ఉమ్, దాకా కనపడదు. ఉమ్, మనస్సు కూడా ఒక ఇంద్రియమే. ఆ గురువు. ఉమ్, కాకపోతే ఎప్పుడైతే ఈ మాయా నేను అహంకారము, ఈ లోయర్ సెల్ఫ్ ఈ దేహాదులతోటి, దేహాదులు అంటే స్థూల సూక్ష్మ దేహాలతోటి ఉమ్, డీలింగ్ అవుతుంది. ఉమ్, డీలింగ్ అయినప్పుడు అది ఆనుస్మరణగా ఉంటుంది. విశేషించు ఉమ్, స్ఫురణ అనేది తెలుసుకోలేదు. ఉమ్, నా స్వరూపం అహం స్ఫురణని జీవుడికి తెలియదు. ఈ గ్రంథికి తెలియదమ్మా. తెలియదు. ఉమ్, ఇది ఎప్పుడు ప్రకాశిస్తుంది? నాన్ సెల్ఫ్తో అటాచనకు తెలుస్తుంది. ఉమ్, ఆత్మేతరమైనటువంటి ఉమ్, స్థూల సూక్ష్మ దేహములతోటి కలిసినప్పుడు ఆ లోకాలు చూస్తుంది. ఉమ్, అసోసియేట్ కాకపోతే చూడలేదు. చూడలేదు. ఉమ్, ఇది కూడా ఉమ్, సాపేక్ష జ్ఞానం, ఉమ్, రిలేటివ్ నాలెడ్జ్. నాలెడ్జ్ అంటే జ్ఞానం. యా, ఉమ్, ఇస్ ఆల్సో కాన్షియస్నెస్, ఆ గురువు. కానీ పూర్ణకాయాన్ని కాదు. ఉమ్, ఇది చాలా పరిమితంగా ఉంటుంది. ఉమ్, ఈ అహంకారం యొక్క కెపాసిటీ. నేను చూస్తున్నానంటావే, ఉమ్, నా మనస్సు అంటావు, ఉమ్, నేను అనుభవిస్తున్నానంటావు, ఉమ్, ఇది మంచి అంటావు, చెడు అంటావు. ఇవన్నీ కూడా చెప్పేది ఎవరు? ఈ మాయా నేను. నేను. ఉమ్. అంటే ఈ మాయా నేను చెప్తున్నట్టు తనకు తెలియదా గురువు గారు ఇవన్నీ?
తెలియదు. ఎందుకు తెలియదు? ఉమ్, మరి ఈ విషయంలో ఇద్దరు లేదని చెప్పు. అసోసియేట్ అయినప్పుడే చెప్తావు. కరెక్ట్. ఉమ్, when you come into contact ఉమ్, ఆ దేహంతో వచ్చేటప్పుడే ఉమ్, మనస్సులో ఉన్నటువంటి మనోబుద్ధి చిత్త అహంకారాదుల్లో ఉమ్, ఉన్న ఆస్పెక్ట్స్ గుర్తిస్తావు, లేకపోతే గుర్తించావు. ఉమ్, బుద్ధి ఉంటుంది, ఉమ్, నిద్రపోతే బుద్ధి ఏమైంది? లేదు. తెలియదు. ఎందుకు లేదు? దేనికైనా మనోబుద్ధి చిత్త అహంకారాలతో కూడుకొని ఉంటుంది టోటల్ గా ఒక మైండ్ అనేది. ఉమ్, అహంకారం కూడా ప్లే చేస్తుంది అక్కడ. ఉమ్, దేహం కాబట్టి నాదంటుంది మైండ్, అవును. ఈ మనస్సు నాది. అవును గురుగారు. ఈ రోజు నా మనస్సు బాగుండేది, ఉమ్, ఉమ్, టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ అంటుంది కాసేపు. ఉమ్, అవును. ఐడెంటిఫై చేసేది అసోసియేషన్ అయినప్పుడు చేస్తుంది, చేస్తాం. లేకపోతే చేయలేదు. ఇది ఏ విధంగా అసోసియేట్ చేస్తుంది? ఆలోచన రూపేణ చేస్తుంది. ఉమ్, నా మనస్సు అన్నావు, మనస్సు ఉందేమో తీసుకురా నేను రిపేర్ చేస్తానంటాడు మహర్షి. ఉమ్, మహర్షి తెలుసు మనస్సు అనేది ఏది లేదని. అవును గురుగారు. ఉమ్, నా మాట మనస్సు వింటలేదంటావు, ఉమ్, పరిమితి పోతుందంటావు, దాన్ని తీసుకురా నేను సరి చేస్తానన్నాడు మహర్షి ఓ సందర్భంలో. ఎందుకన్నాడు? అటువంటి రీతి లేదు కాదు ఇది కాదు. కదా. ఆలోచన లేనటువంటి అహంకారము మూలంలోనే ఉంటుంది ఆత్మ. ఉమ్, రెండు నెలలు లేవు. ఉమ్, రెండు నెలలు ఉంటే హెచ్చు తగ్గులు ఉంటాయి కదా గురుగారు. ఒకటి రెండు ఎక్కువ ఒకటి నెలలు తక్కువ. రెండు నెలలు అంటే ఆ, ఆత్మ నేను అహంకారం నేను ఉంటాయి, ఆ గురుగారు. అలా ఉండదు. ఉమ్, ఆభరణం వేరు బంగారం వేరు ఉండదు. ఉమ్, ఆభరణంతో బంగారం కూడుకుని ఉంటుంది, ఉమ్, బంగారంలో ఆభరణం ఉండదు. అది. అహంకార మూలంలో ఉమ్, ఏదైతే ఆధారమై ఉన్నదో ఉమ్, అక్కడ ఇరుక మాత్రమే ఉంటుంది, నువ్వు అనుకునే అహంకారం ఉండదు. ఉమ్, అది దేనితో అసోసియేట్ కాదు. ఆ గురుగారు. ఇప్పుడు కూడా ఈ మాయా నేను దేంతో అసోసియేట్ అయినట్టుగా ఉంటుంది, నిజానికి కాదు. ఆత్మ లక్షణాలు అహంకారానికి కూడా ఉన్నాయి. ఉమ్, నాది అంటుందే తప్ప ఉమ్, నేనే ఈ దేహము, నేనే మనస్సు అని అందు. అని అంది. ఉమ్, ఆ గురుగారు. అంటే ఎలా తీసుకోవాలి మనం? ఉనికి లేని వాటితోటి అంటే ఉమ్, అనాత్మతోటి ఉమ్, ఇది టెంపరీగా అసోసియేట్ అవుతుంది. ఎందుకు అవుతుంది? వాసనల వల్ల, వాసన ఉంది. కోరికల వల్ల. ఉమ్, ఎందుకంటే ఉపాధి ఉంటేనే కానీ అవి అవును. తీరవు. జీరో. అవును గురుగారు. ఉపాధి అవసరం. తినటము, తినటము, తిరగటము. ఉమ్, ఏందో. అందుకనే ఈ అహంకారాన్ని ఒక పిశాచమని వర్ణించటం ఉద్దేశం. ఉనికి లేదు దానికి. ఉమ్, ఉన్నది కాన్షియస్నెస్. ఉమ్, నేను దేహము, నాకు మనస్సు ఉంది, సంసారం ఉంది, బంధాలు ఉన్నాయని చెప్పి అహంకారం చెబుతుంది. ఉమ్, యాజ్ ఎ పొసెసర్ గా చెబుతుంది, ఉమ్, యాజ్ ఎ థింకర్ గా చెబుతుంది. ఉమ్,
మనస్సు బాగోలేదు ఎట్లా చెబుతావు? మనస్సు చెప్పదు, దాంతో అసోసియేట్ అయిపోయి అవును అప్పుడు గురుగారు. చెబుతావు అవును. ఈరోజు నా మనస్సు బాగోలేదు. అందుకని అన్నారు మహర్షి, మనస్సు తీసుకురా రిపేర్ చేస్తానంటారు. అది ఉంటేగా. ఉమ్. మనస్సు అంటే ఆలోచన సమూహం. ఆలోచన లేని మనస్సు ఉమ్. లేదా అహంకారం ఉమ్. అది ఆత్మే. ఉమ్. చాలా సింపుల్ గా ఉంటుందమ్మా. ఉమ్. అన్యత్వాన్ని గుర్తిస్తున్నప్పుడేమో ఈ కాన్షియస్నెస్ అహంకారంగా ఉంటుంది. ఉమ్. ఆ గురుగారు. అన్యత్వాన్ని గుర్తించినప్పుడు ఉమ్. తానుగా ఉన్నప్పుడు ఆత్మగా ఉంటుంది. ఈ రెండు ప్రక్రియలు ఏకకాలంలో కలవు. ఉమ్. నీవు బంగారంగా ఉంటూ ఆభరణాన్ని గుర్తించవు, అవును. ఆభరణాన్ని గుర్తిస్తే బంగారంగా ఉండవు. అవును. అవును. అందుకని ఆ ఉదాహరణ చెప్పారు. ఉమ్. ఇప్పుడు చూడండి, ఇంకేమన్నా ఉందా? మనస్సు మనసునే పరిశీలిస్తే మనోవృత్తులు తమంతట తామే ఆగిపోతాయి. శుద్ధ మనస్సే ఆత్మ. శుద్ధ మనస్సు ముద్దు మనస్సు అని కాదు. ఆలోచన లేకపోతే ఆ గురుగారు. ఉన్నది ఆత్మ అని చెప్పదు. ఆ గురుగారు. ఇప్పుడు మనస్సు బికమింగ్ ఆత్మ కాదు, ఉమ్. తాను బికమింగ్ తాడు కాదు. ఆ గురుగారు. ఉమ్. చాలా సందర్భాలు ఏమన్నారు, విచారిస్తే మనస్సు అనేది పొమ్మంటారు, ఉమ్. విచారిస్తే దేహమే లేదు, దేహం చెప్పిందే జగత్ చెప్పిందే. నేనెవరన్నా విచారిస్తే అసలు అదేనే లేదు. దాంతో పాటు సృష్టి కూడా ఎగిరిపోయిందిగా. మాయా నేను లేకపోతే జగత్ ఎక్కడుంది? ఏమ్మా? ఆ గురుగారు. ఉన్నదేమో తనకు తానుగా ఉంది. ఉమ్. అభాస కాంతిలో తన ఉనికిని తెలుసుకోలేని స్థితిలో అన్నిటితోనూ అసోసియేట్ అవుతుంది అది. ఉమ్. ప్రపంచంలో ఉన్న కష్ట సుఖాలతో, దేహాదులతో, అవును గురుగారు. సంసారంతో. ఉమ్. ఏమ్మా? అవును గురుగారు. నువ్వు అన్ని ఎట్లా నావే గుర్తిస్తావు? నావే అంటుంది ఇది. నువ్వు దేహంతో నువ్వు గుర్తించినట్టు ఇతర దేహాలు గుర్తిస్తావు. అవును గురుగారు. గుర్తించి వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అంటావు. ఉమ్. తీరా నువ్వు దశలు నిద్రపోయేసరికి వాళ్ళు వీళ్ళు అందరూ అదృశ్యమైపోయారు. దర్శనం. కాబట్టి ఒకటే నేను సంకల్పము తల ఎత్తకపోతే అది తనకు తానుగా ఉంటుందని మాయలో చెప్పుకో. ఉమ్. అంతేగాని సంకల్పంతో ఆత్మను తెలుసుకోవడం కాదు. ఉమ్. దేహాత్మ బుద్ధి జనించిన తరువాత ఉమ్. నువ్వు ఆత్మను తెలుసుకోలేవు. ఆ గురుగారు. ఉమ్. నిద్ర నుంచి జగతావస్థకి రాబోయే ముందు ఉమ్. అక్కడ నీ సహజత్వమే ఉంటుంది. ఉమ్. ఒకసారి నీవు దేహాత్మ బుద్ధి మనస్సు ఆ బాడీ మైండ్ కాంప్లెక్స్ తోటి అసోసియేట్ అయితే ఉమ్. ఆత్మ మరుగున పడిపోతుంది, తెలియదు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఉమ్. ట్రాన్సిషన్ పీరియడ్ ఈస్ వెరీ వెరీ ఎసెన్షియల్. ట్రాన్సిషన్ అంటే ఏంటి? ఆ. ఉమ్. ఒక అవస్థ నుంచి మరొక అవస్థకి, ఉమ్. ఉమ్. ఒక దేహం నుంచి ఇంకో దేహానికి. ఉమ్. సో టోటల్ గా
జాగ్రత్త అవస్థ నుంచి నిద్రావస్థ అనుకుంటాం. అందులో స్వప్నంగా తీసేస్తాం. ఎప్పుడైతే నీవు నిద్రావస్థకి వెళుతూ ఉంటావో, డ్రీమింగ్ అయినప్పుడు అక్కడ ఆత్మగానే ఉంటావు. డ్రీమింగ్ అవటం ఏంటి? ఆత్మగానే ఉంటావు. నిద్రావస్థలో ఈ డ్రీమింగ్ అయినటువంటి యొక్క అహంకారం వాసనతో ఉంటుంది. ఆత్మతోటి ఆత్మని విడిచి ఉండదు. గతంలో చెప్పుకున్నాం కదా, నిద్రలో పంచకోశాలలో ఒక కోశమైన ఆనందమయ కోశంతో ఉంటుంది. ఆత్మకి అంచలో ఉంటుంది. అది తనకి తెలియకుండా ఉంటుంది. ఆ స్థితి ఎప్పుడు తెలుస్తుంది? ఇది పూర్తిగా నష్టమైతే కానీ తెలియదు. ఆత్మ ఎప్పుడు నష్టం అవుతుంది? అనుగ్రహంతో ఆత్మ ప్రకాశిస్తే తప్ప తెలియదు. కాబట్టి మనం ఇక్కడ ఎన్ని చెప్పుకున్నా శుద్ధ మనస్సే ఆత్మ, ఉన్నదే ఆత్మ, ఆత్మేతరము లేదు. కానీ ఆ ప్రకాశమానము అది ప్రకాశిస్తేనే తప్ప నీకు సాల్వేషన్ లేదు. ఎంతసేపటికి అహంకారాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటావు, నిద్రపోతావు, మెడుకో ఉంటావు, దేహాలు మార్చుకుంటూ పోతూ కలగంటుంటావు, కర్మలు ఆచరిస్తూ ఉంటావు, ఫలితాలు మూటగట్టుకుంటూ ఉంటావు, సుఖ దుఃఖాలతో ఉంటావు. ఇవన్నీ బాగానే ఉంటాయి. నీవెవరేమో తెలుసుకో అన్నప్పుడు మాత్రం సమస్య వస్తుంది. ఎందుకని? ఈ అహంకారము తన స్వరూపం తెలుసుకోలేదు. మరి ఆత్మ ఎట్లా తెలుసుకుంటుంది? తన స్వరూపమే తెలుసుకోలేదు. మరి నేనంటే ఆత్మ ఎట్లా తెలుసుకుంటుంది? కాబట్టి అది కుదరదు. అందుకని అనుగ్రహణ పదం వాడారు. స్వరూప జ్ఞానం ఎక్స్క్లూజివ్ గా ప్రకాశించినప్పుడే అది మాత్రమే ఉన్నదని ఆత్మని తెలుస్తుంది. మళ్ళీ మనస్సు బయటకు వచ్చినప్పుడు ఇవన్నీ చూస్తూ ఇదంతా ఆ మూలం నుంచి ఉంటుంది. మూలమేమో అది లేకపోతే ఇది లేదు. ఎవరితో చెబుతుంది? ఎవరున్నారని చెబుతుంది. నువ్వు నిద్రపోతున్నావు, నిద్రలో హాయిగా ఉందని ఎవరితోనో చెప్పగలవా? పోనీ ఇక్కడ కూడా అంతే. కాబట్టి ఉన్నది ఒకటే నేను. తనకు తానుగా ఉన్నప్పుడు అనంతమైన శాంతి కలిగి ఉంటుంది. కర్తృత్వ భావన తల ఎత్తినప్పుడు అశాంతితో, జనన మరణాలతో, ఆలోచనలతో దేహాలను మార్చుకుంటూ అది మాయలో తిరుగాడుతుంది. ఈ జనన మరణాలు ఎక్కడ ఉన్నాయి? మాయలోనే ఉన్నాయి. నువ్వు ఎక్కడ పుడుతున్నావు? జాగ్రత్త అవస్థలో పుడుతున్నావు. ఎక్కడ మరణిస్తున్నావు? జాగ్రత్త అవస్థలో మరణిస్తున్నావు. ఒకసారి చదువు ఇంకేమైనా ఉంటే రవిని అడుగుదాం. మనస్సునే పరిశీలిస్తే మనోవృత్తులు తమంతట తామే ఆగిపోతాయి. శుద్ధ మనస్సే ఆత్మ. చెప్పు. అంటే ఇప్పుడు ఈ ఈ శంకరులు కూడా ఒక చోట మరి అది తెలీదు ఆయన ఉన్నదో ఏంటో మరి, అంటే ఈ ఒకటే నేనే ఉన్నది కదా, అది సర్వవ్యాపకమైంది, కానీ అది దేహానికి శరీరానికి మాత్రం పరిమితమైనప్పుడు అది అహంకారం అని చెప్తున్నాము అన్నది అది ఎంతవరకు ఇది గురువు గారు?
అది అహంకారం దేహంతో కాదు. ఆహా. అహంకారం కూడా దేహంతో కలవదు. ఆ. మాయా నేను కూడా, చిచ్చర గ్రంథి కూడా, ఆర్టిఫిషియల్ నేను కూడా, లోయర్ సెల్ఫ్ కూడా కలవదు. ఆత్మ కలిసే క్వశ్చన్ ఏం లేదు అసలు. ఉన్నది ఆత్మ అని చెప్పటానికి ఇది చెప్పడం జరిగింది. చిచ్చర గ్రంథి అంటూ. ఆహా. అంటే ఆ నేనే శరీరానికి పరిమితమయ్యి మినిమ అంటే మాయా నేనుగా అవతరించింది అన్నట్టుగా ఆ ఒరిజినల్ నేనే శరీరానికి పరిమితమైనట్టుగా చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు కదా? కాదు, కరెక్ట్. ఎందుకని ఒరిజినల్ నేను, డూప్లికేట్ నేను అంటూ ఉన్నది. అదే. అహం స్మరణ నేను, సత్యమైన నేను ఒక్క తురియంలో ఉంటుంది. ఈ అవస్థాత్రయంలో ఉండదు. ఈ అవస్థాత్రయాల్లో ఉండేది గ్రంథి, మాయానేను. మాయానేనంటే బావలంటే కనుక్కోని దానికి ఉనికి లేదు. ఉనికి ఎక్కడంటే స్వయం ప్రకాశం లేదు. అహంకారం, పుట్టుక, మరణం దాని చేతుల్లో లేదు. మనం ఎన్ని సిద్ధాంతాలు చెప్పుకున్నా కర్మ అని, జన్మ అని, ఇవన్నీ ఫ్యాబ్రికేటెడ్ స్టోరీసే తప్ప లేని దానికే ఇన్ని శాస్త్రాలు, లేని దానికే ఇన్ని జన్మలు, కర్మలు. అయితే ఆ సర్వవ్యాపకమైన నేనుకి ఈ శరీరానికి పరిమితమైన ఈ నేనుకి సంబంధం లేదు అసలు. అంటే అది వచ్చి శరీరానికి పరిమితం అవ్వాల తగ్గించుకొని. అసలు ఏనాడు ముక్కలు కాలేదు, కాంట్రాక్ట్ కాలేదు, ఎక్స్పాండ్ కాలేదు. తాడు ఎప్పుడైనా పొరపాటైన పావైందే. సేమ్ థింగ్ అప్లై చేయాలి. నేను ఉన్నానన్న కాన్షియస్నెస్ నెవర్ ఇట్ వాజ్ డివైడెడ్ ఇంటూ జీవ, జగత్, ఈశ్వర. కానీ జీవుడు ఉన్నట్టుగా దేహాలతోటి కనపడతాడు ఇక్కడ ఈ మాయలో. నాది నేను అనుకుంటాడు. నాది నేను అనేవాడు ఫౌండ్ టు బి ఏ ఫ్యాంటమ్. ఆత్మ అనదు. తనకు తానుగా ఉంటుంది. ఆత్మస్థితికి ఇక్కడ అవస్థాత్రయములకి నో కనెక్షన్. ఇది ఒక అభూత కల్పన. ఇది ఎంత అసత్యమైన కల్పన అయినా ఆత్మ విడిచి ఉండదు. ఆయనది గురుగారు అంటే విడిచి ఉండదు అంటే దాన్ని బేస్ చేసుకొని ఇది ఆధారపడి ఉంది అంతే. ఇక్కడ ఆధారం అని చెప్పుకుంటాము కానీ భిన్నంగా ఉంటుంది. తాడుని ఆధారం చేసుకునే కదా పాయింట్ కలిగింది. అవునవును. విచారిస్తే తాడన్నడు పాము కాలేదు, అసలు పామే లేదు. అదే మహర్షి కూడా చెప్తారు. విచారిస్తే తాడు ఉన్నదే తాడు, ఈ పామేమో ఆ తాడులో లయం అయిపోయిందని చెప్పుకోవచ్చా? లయమని వస్తేనేగా చెప్పడం చెప్పాడు మహర్షి. ఏమైంది పామంటే తాళ్ళు పోయింది అన్నారు. తాళ్ళని చూస్తేగా తాడుని తాడుగా కాక పాము భయం కలిగింది కాబట్టి ఉందేమో చూడు, విచారం చెయ్యి, పాము లేదు తాడేని గుర్తిస్తామని చెప్పడం. తాడు నుంచి ఏమీ రాలేదు. ఏమీ రాకపోతే దాంట్లో కలవడం ఏంటి? ఎలా కలుస్తుంది? ఇంతకీ ఏమైందని అడిగినప్పుడు ఏమన్నారు? తాళ్ళలో కలిసిందన్నారు. మూలానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు అహంకారం ఏమైందండి? ఏమంట ఆత్మలో కలిసిందంట. అంటే ఆత్మస్థితిలో చూసినప్పుడు అహంకారం కూడా ఆత్మలాగా ఉంటుంది కాబట్టి అది కూడా ఆత్మ కింద లెక్కే జమ చేసుకున్నారు. ఎందుకని
ఆభరణం బంగారం లేకుండా లేదుగా. ఆ, అహంకారం ఆత్మతోనే ఉంటుంది, ఆత్మ తెలియకుండా ఉంటుంది. ఎంతసేపటికి నాది నేను వాసనలు దేహాదులు జననము మరణము ఈ గొడవల్లో ఉంటుంది ఈ మాయా నేను. ఇది ఒక దృశ్యమాన ప్రపంచంగా తెర మీద పడుతూ ఉంటుంది, తెరను అంటకుండా. ఈ జనన మరణాల ఆత్మకి సంబంధం లేదు, ఆత్మ ఎదుటే ఇది సాగిపోతూ ఉంటుంది. దృశ్యాలు అసత్యం కాబట్టి ఇది అంతరించిపోతాయి. అంటే జ్ఞాన స్థితిలో కుండను చూసినప్పుడు కుండను చూడటం కానీ కుండలో ఉన్న మట్టి, అంటే మట్టి ఆధారంగా ఉంది కాబట్టి మట్టినే కానీ మట్టి మాత్రమే ఆ స్థితిలో అవగతం అవుతుంది, కానీ కుండ కనిపించదు అక్కడ. అక్కడ నువ్వు మట్టిని కొన్ని రెండు చూస్తున్నావు కాబట్టి అర్థమవుతుంది. ఆ, కుండ ఉన్నప్పుడు మట్టే, పగిలినా మట్టే, చిల్ల పెంకులైనా మట్టే, బూడిదైనా మట్టే. ఇది బాగా అవును. అర్థమవుతుంది. ఆ విధంగా ఆత్మ జీవుడు జగత్తు ఈశ్వరుడుగా లేదు, పదార్థాలు చూస్తున్నావు కాబట్టి అర్థమైంది నీకు. ఇది ఎందుకు చెప్పారు? జీవుడు ఉన్నా ఆత్మే, లేకపోయినా ఆత్మే, పెరిగిన ఆత్మే, పోయిన ఆత్మే అని చెప్పడానికి. జీవుడు అనేవాడు అసలు లేడు అని చెప్పు. పాము అనేది లేదు, అహంకారము ఆది నుంచే తృణీకరించబడింది అన్నారుగా. అవును. వాటి అర్థం ఏంటి? లేనిది ఉన్నట్టుగా కనబడింది. నిజంగా అంటే ఆ లేనిది ఉన్నట్టుగా కనపడిన ఆ దృష్టి ఎటు పోయిందంటారు? విచారిస్తే అసలు లేదు అది. ఇప్పుడు వచ్చిన కథ చెప్పారు మహర్షి గారు. పసిపిల్లవాడు తన తలకాయ మీద గోడ మీద చూస్తాడు, దాన్ని పట్టుకోపోతూ ఉంటాడు. తల్లి ఏం చేస్తుంది? అట్లా నీకు దొరకదు, చేతిని తీసుకెళ్ళి తల మీద పెడుతుంది. తల మీద పెట్టినప్పుడు ఆ బొమ్మ దొరికింది అనుకుంటాడు. అట్లా ఉంటుంది ఇక్కడ. ఇది ఒక రిఫ్లెక్షన్ షాడో లాంటిది. అంటే అర్థం అవుతాయని చెప్పిన మాట. ఆత్మ వస్తువు కాదు, దానికి షాడో లేదు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కమ్యూనికేట్ ఆ రియాలిటీ, ఆ సిస్టమ్ని. అందుకనే ఒక మౌనముతోనే నీలో అనుగ్రహం చేత ఉన్నానన్న ఎరుక ప్రకాశించిన స్థితిలోనే నీకు సర్వం విదితం అవుతుంది ఈ మెకానిజం. లేకపోతే తెలియదు. అదే. అంతసేపటికి బంధాలు అంటావు, నాదంటావు, వారంటావు, పుట్టుకంటావు, కర్మ అంటావు, జన్మ అంటావు, ఇంకా ఎన్ని జన్మాలు ఎత్తాలో అంటావు. ఇట్లా ఉమ్. ఈ అహంకారము ఫ్యాబ్రికేట్ చేసుకుంటుంది.